హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. హైదరాబాద్ ట్రిప్లో డే 2 అనమాట ఇది. ఈరోజు వండర్లా వెళ్ళిపోతున్నాము. అసలు మెయిన్గా వచ్చింది దీనికే, వండర్లా గురించి వచ్చాము. సో ఈరోజు ఎలాగైనా మంచిగా అవ్వాలి. నిన్న అంతా జస్ట్ అలా లోకల్లోనే తిరిగాము. ఈరోజు వండర్లా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయింది. రెడీ అవుతున్నాము. మేము ఒక 9 కంటే ముందే బయలుదేరుతాం అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అసలు లేట్ చేయాలనుకోవట్లేదు. 11 కల్లా వండర్లా ఓపెన్ చేస్తారంట. టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేశాను. సో గైస్ ఇప్పుడే రెడీ అయిపోయాము వండర్లాకి వెళ్ళడానికి. మా ఫ్రెండ్ నేను ఒకనే రెడీ అయినా, ఇంకా అందరు రెడీ అవుతున్నారు. వాళ్ళంతా అయిపోయాక బయలుదేరాలి. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ టిఫిన్ చేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ వండర్లోకి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఎక్కువ తినాలనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ రైడ్స్ అన్నీ మొత్తం అటు ఇటు తిరిగిపోతుంటాం కదా. కాబట్టి ఎక్కువ మామూలుగా మీరు వెళ్ళినా కూడా ఎక్కువ తినకండి, ఎందుకంటే ఏమైనా వామిటింగ్స్ అలా అవుతుంటాయి. కాబట్టి కొంచెం తక్కువ తినండి. మేము తక్కువే తింటాం, నాకు తెలిసి ఎంతో తినము. జస్ట్ అంటే మరి ఆకలి లేకుండా ఉండాలి కదా, ఆకలి వేస్తే అక్కడికి వెళ్ళి తిరగలేము. అందుకని చెప్పేసి తక్కువ తినాలి. ఇప్పుడు ఎంతో తినేసి ఇంకా బయలుదేరడం, అస్సలు కొంచెం కూడా లేట్ చేయకూడదు. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం వెళ్ళడానికి. ఇంకా పదండి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే టిఫిన్ చేయడం కానీ చార్మినార్ వరకు వచ్చాము. చార్మినార్ దగ్గర అంటే మొత్తం తిరిగాం, కానీ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే అక్కడ ఎంత తిరిగినా కూడా ఇడ్లీ మాత్రం దొరకట్లేదు. మేము ఇడ్లీ ఒకటే తిందాం అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళా ఎవరిని అడిగినా పొద్దున్నే ఇప్పుడు ఎంత 8:45కి బిర్యానీ, మటన్ బిర్యానీ ఎందుకు కావాలా, ఏ షాప్కి వెళ్ళినా బిర్యానీ తప్ప ఎక్కడ టిఫిన్ మాత్రం దొరకలేదు. నిన్న చార్మినార్కి వచ్చినప్పుడు టిఫిన్ షాప్స్ కనిపించాయని చెప్పి చార్మినార్కి వస్తే ఇక్కడ కూడా అలాగే ఉంది. చార్మినార్ ఫుడ్ కార్నర్ అంట, అక్కడ తిన్నాము. టిఫిన్ అయితే పర్లే, యావరేజ్ అంతే. అందుకే తిన్నాము. ఇప్పుడు వండర్లాకి వెళ్తాం కదా, డ్రై రైడ్స్ ఉన్నాయని చెప్పి ఈడు బండి మీద వస్తున్నాడు. ఈడు అసలు మాకంటే లేట్ వచ్చాడు. ఈడు ఇంకా టిఫిన్ చేయలేదు, ఇప్పుడు తింటున్నాడు. చెప్పుకోవడానికి ఏ బండి అని మీకు తెలుస్తుందంటే వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది ఏ బండో. కనిపిస్తుంది. రూట్లు సరిగ్గా చెప్పండి. టిఫిన్ తిన్నా చార్మినార్ వెళ్తారు అసలు. సో ఇప్పుడైతే వండర్లాకి బయలుదేరుతున్నాం. టిఫిన్ చేస్తాం కదా. నిన్న చార్మినార్ పైకి వెళ్ళలేదు, ఈ రోజు కూడా వెళ్ళము. ఈరోజు ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది కదా, ముందు వండర్లాకి వెళ్ళాలి. వండర్లాగే లేట్ అయిపోయింది, అందువల్ల నేను చార్మినార్ పైకి ఎక్కము. రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాం పైకి. నిన్న కూడా సాలార్జంగ్ మ్యూజియంలో 12 o'clockకి ఆ క్లాక్ మోగుతుంది కదా, అందుకని చెప్పేసి ఉన్నాము. ఈ రోజు ఏమో వండర్లాకి లేట్ అయిపోతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పైకి వెళ్తాం. ఇప్పుడే వండర్లా అయితే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ కార్లో వస్తున్నారు. ఇంకో ఫ్రెండ్ యాడ్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన యాడ్ అయితే తన బైక్ మీద వచ్చాము. నేను అజయ్ మేమిద్దరం బైక్ మీద వచ్చాము. వాళ్ళు ఇంకా కార్లో ఉన్నారు. వచ్చేసారో లేదో తెలియదు, పార్కింగ్లో ఉన్నాం మేము. మా బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. వచ్చేవారు వాళ్ళు పార్కింగ్లో ఉన్నారో లేదని చెప్పి కాల్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళందరూ కలిసాక లోపలికి వెళ్ళాలి. టైం వచ్చేసి 10 అయింది. మాకు ఏ టైం బయలుదేరామో చూసుకోలేదు. నాకు తెలిసి ఒక 1 hour పట్టినట్టుంది మా రూమ్ నుంచి. మా రూమ్ నాంపల్లి దగ్గర నుంచి వండర్లాకి ఒక 1 hour అటు ఇటుగా పట్టినట్టుంది. పార్కింగ్ ఫీ కూడా ఏం తీసుకోవట్లేదు, చూసారు కదా. నో పార్కింగ్ ఫీ ఫర్ వెహికల్స్. ఏ వెహికల్కి 2-wheeler అయినా 4-wheeler అయినా దేనికి కూడా పార్కింగ్ ఫీ తీసుకోవట్లేదు. సో మనకి ఇగో లోపలికి వచ్చాము. ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేసుకుని ఎలా ఉంటే టికెట్స్, ఒకవేళ వండర్లా సైట్లో చేసుకుంటే అక్కడ బుకింగ్ ఐడి ఇవ్వాలి. వండర్లా సైట్లో కాకుండా మేము బయట చేసాము, బుక్ మై షోలో చేసాము అనమాట. బుక్ మై షోలో చేస్తే ఇక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇంకా టైం అవ్వలేదు కాబట్టి ఎవరు రాలేదు, చాలా ఖాళీగా ఉన్నది వండర్లా. అంటే బయట ఉన్నాము, ఇంకా లోపలికి వెళ్ళలేదు. మేము లోపలికి వెళ్ళ చేయడానికి 11 o'clock వెళ్ళ చేస్తారు కదా, ఇంకా టైం ఉంది మాకు వెళ్ళ చేయడానికి. ప్రెసెంట్ అయితే బయట ఉన్నాము. అది ఉండదు, టికెట్ కౌంటర్ చూపిస్తాను. ఎవరైనా అంటే నైలాన్ షార్ట్స్ ఉంటాయి, కానీ అదే కొంచెం స్విమ్ సూట్లో ఉండాలి. మామూలు డ్రెస్సెస్తో లోపలికి దిగనివారు అనమాట వండర్లాలోకి. వాటర్ రైడ్స్కి ఒకవేళ ఎవరైనా మర్చిపోతే ఇక్కడ 150 rupees అంట. టీ షర్ట్ కమ్ షార్ట్ రెండు కలిపి 150 rupees అంట. ఇగో ఈ సైడ్ అమ్ముతున్నారు, అక్కడ అమ్ముతున్నారు కరెక్ట్గా వండర్లా కిందనే. సో మనకి ఇక్కడ కాలేజ్ ఐడి కార్డు ఉంటే 15%, ఏ కాలేజ్ ఐడి కార్డు ఉన్నా కూడా 15% డిస్కౌంట్ వస్తుందంట టికెట్ మీద. ఏ టికెట్ అయినా, ఫాస్ట్ ట్రాక్ అయినా నార్మల్ టికెట్ అయినా. మనవా ఐడి కార్డ్ ఒక ఐడి కార్డు. సో మేము ఆన్లైన్లో చేసుకున్నాం కాబట్టి ఒక టికెట్ 998 పడింది. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్ ఐడి కార్డ్ ద్వారా తీసుకుంటే 849 పడింది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చాకనే తీసుకోండి, 849 పడుతుంది. కాలేజ్ ఐడి కార్డ్ చూపిస్తే నార్మల్ పడిపోయింది.
ఫొటోస్ ఉంటే సరిపోవు. ఒరిజినల్స్ ఉండాలంట కాలేజ్ ఐడి కార్డ్కి. ఒరిజినల్ ఐడి కార్డ్ ఉండాలి. ఉండదు. చెప్పండి రా. 22 అబౌవ్ ఉంటే ఉండదంట. కాలేజ్ అయితే ఐడి మాత్రం ఒరిజినల్ ఉండాలి. ఇక్కడ చూపించాలి. ఇక్కడ ఫోన్లో ఫొటోస్ చూపిస్తే అవ్వదంట. ఫోన్లో ఫొటోస్ చూపిస్తే కాలేజ్ ఐడి కార్డ్ ద్వారా అవ్వదు. సో ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే కాలేజ్ ఒరిజినల్ ఐడి తెచ్చుకొని చూపిస్తే ఇచ్చేస్తారు. 850 పడుతుంది. బాయ్ బ్రో. నుంచో. లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా లగేజ్ ఉంటే లగేజ్ పెట్టుకోవడానికి. సో ఫస్ట్ 270 పే చేయాలంట. 270 పే చేస్తే 100 రిఫండబుల్ మనకి. ఈ వాచ్ ఉంది కదా, దీని ద్వారా మనకి లాకర్ ఓపెన్ అవుతుందంట. అంటే లాకర్ దగ్గర వాచ్ పెడితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఫస్ట్ 270 పే చేయాలి. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ వాచ్ ఇచ్చేస్తే అప్పుడు ఇంకో 100 ఇచ్చేస్తారు. మనకి మొత్తం 170 పడుతుంది ఒక్క లాకర్ వచ్చేది. సో మనకు అలా వాచ్ని అక్కడ టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది సెన్సార్ ద్వారా. మ్యాక్సిమం ఒక 2 బ్యాగ్స్ పడతాయేమో పెద్దవి, అంతే. 13 12 ఫ్లోర్స్ కదా ఇది. 12 అనుకుంటా. లోపలికి వచ్చాము. ఫస్ట్ అయితే ఎక్కే రైడ్ వచ్చేసి రీకాయిల్ అనుకుంటున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ దిగుతున్నారు. ఎన్ని దిగినా ఇందాక నుంచి అక్కడే అయిపోతుంటాయి. అంతా 11:15 అయింది ఇప్పుడు. ఫస్ట్ రీకాయిల్ ఎక్కుదాం అనుకుంటున్నాం. సీరియస్లీ ఎలా ఉంటుందో నాకైతే ఇదే ఫస్ట్ టైం. ఇది చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. much later. అరే సందీప్ ఎలా నాది కూడా. అరే అజయ్ ఎలా అనిపించింది చెప్తా. ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి ఎక్కుదాం, మళ్ళీ ఎక్కుదాం. సందీప్ రివ్యూ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. రోలర్ కోస్టర్ కంటే దారుణంగా ఉంది. ఒక రోలర్ కోస్టర్ ఎక్కినందుకే నీ ఏమైపోయిందిరా? నా గొంతు మారిపోయింది కదా. బ్రో ఉన్నావా? కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఒక్కదానికి షార్ట్ కొన్నాడు. ఇంకా వాటర్ రైడ్స్కి ఏం వస్తావురా? వాటర్ రైడ్స్కి వెళ్దాం. రైడ్స్ అన్నీ ఎక్కి గొంతు పోయింది అసలు. అరిచి చిన్న నా గొంతు ఆల్రెడీ మారిపోయింది కదా, తెలిస్తే ఉంటుంది మీకు. అసలు ఏమాత్రం కొంచెం కూడా సౌండ్ లేదు. ఒక రేంజ్ అసలు మ్యాడ్ మామూలు మ్యాడ్ కాదు. ఒక్కో రైడ్ ఒక్కొక్క అద్భుతం. ఎక్కితే మళ్ళీ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎక్కుదాం అనుకుంటున్నాం కానీ టైం సరిపోవట్లేదు. ఆల్రెడీ 12:30 అయిపోయింది. ఇంకా వాటర్ రైడ్స్ ఉన్నాయి. 5 క్లోజ్ అయిపోతాయి అంట. చాలా వస్తే త్వరగా కానించుకుంటా వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగకుండా, లేట్ చేయకూడదు. ఎక్కడ లేట్ చేయకూడదు. గ్రూప్ లో ఎవడైనా ఎక్కడ అంటాడంటే బలవంతం పెట్టుకుంటే వదిలేయండి అంతే. లేకపోతే వార్మ్ చేసుకుంటారు. ఇంకా అయిపోయి నెక్స్ట్ రైడ్ అది. ఓ మ్యాన్ రే తిప్పేస్తున్నారా? ఇప్పుడే రైడ్స్ అన్నీ అయిపోయి, డ్రై రైడ్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు వాటర్ రైడ్స్లోకి వెళ్తున్నాము. డ్రై రైడ్ చేసినప్పుడు మాత్రం చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా తక్కువ తినండి. మ్యాక్సిమం కుదిరితే తినకుండా కూడా రావడానికి ట్రై చేయండి. తిన్నారంటే ఖచ్చితంగా వామిటింగ్ అయిపోతుంది. మొత్తం కడుపులో తిప్పేస్తుంది. డ్రై రైడ్స్ మాత్రం డ్రాగన్ ఉంటుంది. డ్రాగన్ అయితే ఇంకా యాడ్ చెప్పక్కర్లేదు. ఇంకా డ్రాగన్ ఒకటి, రీకాయిల్ ఒకటి, ఇంకో దాని పేరు తెలియదు నాకు. దాని పేరు ఏంటంటే ఇలా మొత్తం ఇలా తిప్పుతుంది స్ట్రైట్గా ఉంది. దాని పేరు ఏంటో మర్చిపోయాను నేను.
డ్రాగన్ కూడా పేరు తెలీదు, అది డ్రాగన్ షేప్లో ఉంది కదా, డ్రాగన్ అంటున్నాను దాన్ని. ఇది ఒకటి రీకాయిల్ ఇదిగో దీని దగ్గర ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఫస్ట్ ఎక్కింది ఇదే కదా, బాగుంటుందండి. ఇప్పుడు ట్రైన్ ఏది ఉందంట దాని దగ్గరికి వెళ్తున్నాను. టెర్మేట్ కాస్టర్ అంట, చెప్పాను కదా ట్రైన్ అని. అప్పటి వరకు ప్రశాంతంగా వెళ్ళాడు, లాస్ట్లో ఒక్కసారిగా చిన్న జరికిచ్చాడు. నేనేమో చేతితో పట్టుకుని వీడియో తీసుకుంటున్నాను, జస్ట్ పడిపోతుంది ఫోన్. అయితే స్లోగా వెళ్ళాడు, ఒకసారి ఇలాగ అన్నాడు, కట్టి పట్టుకున్నాను కాబట్టి ఫోన్ అనేది లేకపోతే అందరూ అక్కడ. సో మనకి ఎంట్రీ నుంచి రాగానే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ బిర్యానీస్ అవన్నీ ఉన్నాయి. ఫ్రైడ్ రైసెస్కి నూడిల్స్కి అయితే ఇక్కడ నూడిల్స్ పాస్తా అని ఉంది కదా. కావేరి వెజ్ కిచెన్ అంటే వెజ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి, సమోసాలు, దోశ అవన్నీ లాంటివి. బిర్యానీ ఇక్కడ ఎగ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, ఒక డ్రింక్స్ లాంటివి ఇటువైపు. ప్రైజెస్ కూడా పర్లే, మరి అంత ఎక్కువేం లేవు, చూపిస్తాగండి. ఫ్రైడ్ రైస్ విత్ వెజ్ మంచూరియా 180, 10, 210 ఇక్కడ రేట్స్ ఇది. బిర్యానీ వచ్చేసి చికెన్ బిర్యానీ 210 రూపీస్, ఎగ్ 181. సో ఇప్పుడే ఫుడ్ తినడం కూడా అయిపోయింది. అసలు నార్మల్గా ఆన్లైన్లో చూస్తే మాకు లంచ్ ప్లస్ స్నాక్స్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూపించింది, కానీ చెప్తున్నాను మీరు ఎవరు అలా చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక తినలేరు. తిందామన్నా కూడా ఒకవేళ తిన్నా ఏ రైడ్ ఎక్కినా వామిటింగ్ అయిపోతుంది. మెయిన్ చాలామందికి వామిటింగ్ అయిపోతుంది. ఇప్పుడు లాకర్ దగ్గరికి వెళ్తున్నాము. లాకర్లో మా డ్రెస్సెస్ ఉన్నాయి, అదే స్విమ్మింగ్కి, అవి వేసుకొని స్నానంకి వెళ్ళాలి, వాటర్ ఫైట్స్కి వెళ్ళాలి. ఇప్పుడే స్విమ్ సూట్ కూడా వేసేసుకున్నాము. 2:30కి వేవ్పూల్లో ఎంట్రన్స్ ఉందంట. ఇప్పుడు వెళ్ళి వేవ్పూల్లోకి వెళ్ళి తడవాలి. ఫోన్స్ అదే తడిచిపోతాయి అని చెప్పి పౌచ్లో పెడుతున్నాము. ఫోన్స్కి ఏం కాకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. నా ఫోన్ కూడా అందులోనే ఉంది, కాకపోతే ఉంది కాబట్టి మీకు కనిపించదు అంతే. క్లారిటీ అర్థమైపోతుంది ఆల్రెడీ, మీకు బ్లర్ ఉంటుంది కొంచెం. ఫోన్స్కి ఏం కాకుండా ఉంటే చాలు. వాటర్లో మంచుతాం కదా. సో ఇందులో కనిపిస్తుంది కదా, ఇదిగో ఇది పౌచ్, ఇది పౌచ్. దీంట్లో పెట్టాము అంటే అంత ప్రొటెక్షన్లోనే ఉందిలేండి. ఇక్కడ ఇదిగో ఈ ఏరియాలో అంతా ప్రొటెక్షన్ ఉంది, కాకపోతే అలా ఏమవుతుందో చూడాలి. ఇదిగో ఇంకొక ఫోన్, మొత్తం 2 ఫోన్లు ముంచుతున్నాం, ఎలా ఉంటుందో చూడాలి. వాటర్ ప్రూఫ్ ఫోన్ ఉన్నా సరే ముంచట్లేదు వీడు, ఉంటారు జనాలు కొంతమంది. సో వాటర్ రైడ్లో మా ఫస్ట్ వాటర్ రైడ్ ఇది, వండర్ స్ప్లాష్ అని ఉంది కదా. అటు నుంచి అలా కొంచెం పైకి వెళ్ళి ట్రాక్ నుంచి పైకి వెళ్ళి అలా దిగుతాం అనమాట, వాటర్లోకి వస్తుంది. స్లైడ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మామూలు వాటర్ వేవ్ పూల్లోకి వెళ్తున్నాము. వేవ్ పూల్ తర్వాత రెయిన్ డ్యాన్స్. స్లైడ్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. కనిపించట్లేదు ఏమీ, కనిపించట్లేదు, ఫాగ్ వచ్చింది. అందుకే నాకు దాంట్లో ఇప్పుడే అన్ని రైడ్స్ అయిపోయి లాస్ట్ రైడ్కి వెళ్తున్నాము. 4 మెంబర్స్ ఒకేసారి జారొచ్చు, ఇలా ఫ్రంట్కి పడుకుని జారాలి. నలుగురు ఒకేసారి అయిపోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఫుల్గా ఎగరాము, ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం సూపర్ ఎంజాయ్మెంట్ అసలు. ఇప్పుడు 4 మెంబర్స్ ఒకేసారి కలిసి వెళ్ళి రైడ్కి వెళ్తున్నాము. నలుగురిలో ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. అసలు ముందు ఈడో వస్తున్నాడు, అదేంటో మాకు అర్థం కావట్లేదు. వెళ్ళినప్పుడు నేనే వచ్చి అందుకే వీడియో కోసం ఇప్పుడే వాటర్ రైడ్స్ కూడా అన్నీ అయిపోయాయి. ఇదే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఈ జైంట్ వీల్ ఉంది కదా, ఇది కొంచెం ఇది మొత్తం 12 ఫ్లోర్స్ అంట.
పైన 13th ఫ్లోర్ మీద జైంట్ వీల్ ఉంటుంది. ఆ జైంట్ వీల్ ఎక్కి ఇంకొకటి అదే మిషన్ ఇంటర్స్టెల్లర్ అని ఒక షోస్ ఉన్నాయి చిన్న చిన్నవి. అడ్వెంచర్ చీకు అని. అడ్వెంచర్ చీకు ఏంటంటే 5:40కి ఒక షో ఉంది, ఇది కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్లో. మిషన్ ఇంటర్స్టెల్లర్ ఎక్కడ ఉంది నాకు చూసాను, ఎక్కడ సరిగ్గా గుర్తులేదు. అదొకటి. ఇంకా త్వరగా అయిపోవాలి అన్నీ. అప్పుడప్పుడప్పుడప్పుడులో చాలా తక్కువ టైంలో ఉన్నాయి, అన్నీ కానించాలి. ఇందాక వాటర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ చేస్తున్నారనమాట కిందన. అంటే ఇక్కడ వండర్లా వాళ్ళే, ఆ వండర్లా వాళ్ళు తీసి ఫొటోస్ తీసి ఈ బ్యాండ్ ఇస్తున్నారు. మనం వెళ్ళేటప్పుడు అక్కడ చూపించాలి, ఇంకా ఎక్కడో తెలియదు. అక్కడ చూపించినప్పుడు మనకి ఇస్తారంట ఈ ఫొటోస్. వాళ్ళు చూపిస్తారు, మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. 3Dయా గ్లాసెస్ ముఖ్యం పెట్టుకొని ఎలా ఉంటుందో చూద్దాం. బాబా అరే ఎక్కడికి వచ్చినా ఒకటేరా వేసే. సో ఇప్పుడు మనం అడ్వెంచర్ చీకు సినిమా చూడడానికి వచ్చాము. నేను, అజయ్, పెట్ సేవరా నీకు, పక్కన రాము, సందీప్. పెట్ సేవరా వస్తారని ఏదంటే సినిమాలో ఎద్దుకు పెడతారు కదా, సేమ్ ఎద్దులో ఉన్నాం. ఇదిగో ఇంకో ఎద్దు. కంగారుగా అదే అడ్వెంచర్ చీకు అని చిన్న 3D సినిమాలో ఉందన్నమాట. అది అయిపోయింది, వెంటనే టైం అయిపోతుంది కదా, కంగారుగా బయటకు వచ్చేసి జైంట్ వీల్ ఉంది, అది ఎక్కాలి. క్లోజా ఉందా? అబ్బా రాగానే ఇక్కడ క్లోజ్ అని ఉంది, దెబ్బకి సౌండ్ లేవు మాకు. పార్కింగ్ ఏరియా. మన కార్ ఎక్కడ ఉందో తెలుసురా, అందులో కనిపిస్తుంది ఎవరికైనా? ఇదిగో లేదు, ఇదిగో ఇక్కడ రా, ఇగో నేను జూమ్ చేసా చూడు. కార్ తీస్తాను నేను. నా తాజా వార్త ఏంటంటే మిషన్ ఇంటర్స్టెల్లర్ వెళ్ళలేదేంట అనుకున్నాం, కానీ అక్కడ అది టెక్నికల్ ఇష్యూ అంట, అది పని చేయట్లేదంట. ఇంకో 5 minutes ఉంది, త్వరగా వెళ్తే ఎక్కడికైనా ఎక్కేయండి అన్నారు. ఇందులో ఎక్కడం ఏంటంటే అదొకటి ఎక్కలేదు, అవన్నీ ఎక్కేసాము. మిషన్ ఇంటర్స్టెల్లర్ ఒకటి లేదు, మిగిలినవన్నీ అయిపోయి. రీకాయిల్ ఫస్ట్ ఎక్కింది, రీకాయిల్, ఆ స్లైడ్స్ అన్నీ అయిపోయి. త్వరగా కవర్ చేసుకుని ఇంకేదైనా డ్రై రైడ్ ఎక్కుదాం అనుకున్నాము. అడ్వెంచర్ చీకు 5:40కి వెళ్ళాము. 5:40 దగ్గర వెంటనే అది కవర్ చేసేసి కొలంబస్ ఉందంటే ఇప్పుడు అది ఎక్స్ఎంఎల్ చూడాలి. వెళ్ళిపోదాం. క్లోజ్ చేసేసారు, కంగారు పడి పరిగెట్టుకుంటూ వచ్చాము. వెళ్ళే లాస్ట్ రైడ్ అనుకుంటా, ఇంకా జైంట్ వీల్కి మాది లాస్ట్ రైడ్, ఇంట్లో వెళ్ళి లాస్ట్ రైడ్. ఇందా చెప్పాను కదా డ్రాగన్ అని, వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఎక్కండి. అది రీకాయిల్ ఒకటి డ్రాగన్ ఒకటి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండాలి. యాక్షన్ కార్డ్స్ కూడా క్లోజ్. ఫోటో చూపి, ఫోటో. సరే బాయ్. ఒకటి ఎవరు అన్నీ ఒక దాంట్లో ఒకరు బాగా వచ్చారు, ఇంకో దాంట్లో ఇంకొకరు బాగా వచ్చారని చెప్పి 2 తీసుకున్నాం. సో ఇందా చెప్పాను కదా మాకు ఫొటోస్ తీసారని. ఇక్కడ ఫొటోస్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే ఎంట్రన్స్ దగ్గర, అది రీకాయిల్ అని కనిపిస్తున్నాయి కదా, ఇటుపక్క ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి పక్కనే ఫొటోస్, వండర్లా ఫొటోస్ అని. చాలా మంది ఉన్నారు. ఏదో తినేసి వద్దాంలే, అప్పుడు తీసుకుందాం. ఇప్పుడే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అది నేను అక్కడ వండర్లా వాటర్ రైడ్లో తీసిన ఫొటోస్ అక్కడ తీసుకున్నాము. అది సాఫ్ట్ కాపీ కింద ఇస్తే ఒక 25 pics వరకు 750 అంట. అదే హార్డ్ కాపీ ఇస్తే ఒక పిక్ 220 రూపీస్ అవుతుంది. అదే మెయిన్. ఇంకా తీసేసుకున్నామంతా. ఇప్పుడు ఎందుకు ఆగామంటే కొంచెం నైట్ వ్యూస్ వద్దామని. ఇక వండర్లా మీద లైట్స్, ఆ వీల్ మీద లైట్స్ వేసారు. సో చూసేసి వెళ్దామని చెప్పి ఆగాము. అయిపోయాక బయలుదేరతాం.
బాయ్ బాయ్ వండర్లా, కుదిరితే మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా కార్ పార్క్ చేసేసాము, రూమ్ దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆల్రెడీ అలిసిపోయి వెంటనే పైకి వెళ్ళిపోయారు. కార్ రూమ్ దగ్గర ఆపగానే పాపం వండర్లాలో ఎగిరి వాళ్ళే కాదులే, నేను అలిసిపోయాను. ఈరోజు ఇంకా బయటికి వెళ్ళడం ఏం లేదు, ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసుకుంటాము. మాకు అక్కడ 7 o'clock స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది. అంటే 1 hour, కరెక్ట్గా 1 hour పడింది మా రూమ్కి. ట్రాఫిక్ మాత్రం చాలా కరెక్ట్గా ఉంది. ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంది ట్రాఫిక్. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొద్దిగా హాట్ వాటర్ ఉంటుంది, ఒక గంట సేపు బయటికి రాను హాట్ వాటర్, ఆ షవర్ కింద కూర్చుని పోతాను కాసేపు.